హలో అందరికీ. సో అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో నేనైతే ఒక వెరైటీ కాంబినేషన్ చూపిస్తున్నాను. రోయి పొట్టు విత్ వంకాయ కాంబినేషన్ కర్రీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి పసుపు 1 టీ స్పూన్, కల్లుప్పు 1 టేబుల్ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి 50 గ్రామ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఒక మీడియం సైజు టొమాటో అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ బ్రింజల్ వచ్చేసరికి 150 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ కసూరి మేతి. లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ కూడా తీసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర కూడా. సో ఈ ప్రొసీజర్ని అయితే స్టెప్ బై స్టెప్ ఫాలో చేశారంటే చాలా ఈజీ ప్రొసీజర్ అంటే చాలా తక్కువ టైంలో మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో మీరు కనుక నచ్చినట్లయితే ఒకసారి చూడండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను 50 గ్రామ్స్ ఆఫ్ రోయి పొట్టుని తీసుకున్నానండి. సో వీటినైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రై రోస్ట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కనుక దీన్ని మనం నానబెట్టుకున్నామంటే దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అయినా లేకపోతే ఏదైనా శాండ్ ఉంటే అది మొత్తం బయటకు వచ్చేస్తుంది. డ్రై రోస్ట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇది మొత్తం డ్రై రోస్ట్ చేసి దీన్ని అయితే సోక్ చేసి పక్కన పెట్టుకుందాం. ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 50 to 60 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం అండ్ రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని అయితే బాగా మిక్స్ చేద్దాం. మనం కనుక సాల్ట్ యాడ్ చేస్తే మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి. అండ్ దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని దీంట్లో మనం టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఒక లిడ్ పెట్టుకొని దీన్ని అయితే కుక్ చేసుకుందాం. లిడ్ పెట్టుకోవడం వల్ల మనకు టొమాటోస్ అనేవి తొందరగా మెత్తబడతాయి అనమాట. సో ఒకసారి టొమాటోస్ మెత్తబడిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి నానబెట్టుకున్న రోయి పొట్టు ఏవైతే ఉందో అవి కూడా యాడ్ చేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న పసుపు అండ్ కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుందాం. అండ్ ఈ కొబ్బరి తురుము ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అని నేను ఒక షార్ట్ చేశాను, అది కూడా చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇదైతే బాగా కలుపుకున్న తర్వాత వంకాయల్ని కూడా కట్ చేసి దాంట్లోనే యాడ్ చేసుకుందాం. వంకాయలు ఎప్పుడూ ముందలే కట్ చేయకూడదండి, బ్లాక్ అయిపోతాయి. సో అప్పటికప్పుడు కట్ చేసి దాంట్లో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని అయితే మగ్గించుకుందాం. సో కొన్ని మినిట్స్ దీన్ని బాగా మగ్గించుకున్న తర్వాత వన్స్ లిడ్ తీసేసి దీంట్లో ఇప్పుడు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను కారంని కూడా యాడ్ చేస్తున్నాను. మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా యాడ్ చేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుందాం. వన్స్ ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ కర్రీ అనేది మేము చాలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నామండి. సో వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని దీన్ని అయితే బాగా ఉడికించుకుందాం. సో మనకైతే ఈ స్టేజ్ దాకా వచ్చేదాకా దీన్ని అయితే బాగా ఉడికించుకుందాం. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ దాంతోపాటు 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుని దాంతోపాటు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా అండ్ ఎమ్మీగా ఉండే వంకాయ కాంబినేషన్తో రోయి పొట్టు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ కాంబినేషన్ ఎప్పుడు ఎవరు ట్రై చేయని వాళ్ళు కూడా ఖచ్చితంగా 4 ముద్దలు ఎక్కువే తింటారు. సో అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం రోటీలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా తినొచ్చు. సో అంతేనండి, చాలా అండ్ సింపుల్గా చేసుకుంటే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.